నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ఇది సరిపోదుగానే ఇంకొద్ది చెప్పండి. ఎందరో ఇద్దరు చెప్పిండ్రు హల్లెలూయా. ఇంక మిగతా వాళ్ళ నోళ్ళు ఏమయ్యాయి చెప్పండి గట్టిగా. నేను చెప్పను, మీరు చెప్పాలి. నాకు అలవాటు ఉంది. ఇంకొద్ది చెప్పాలా, ఇంకొద్ది చెప్పాలా. ఇప్పుడు స్త్రీలు సైలెంట్గా ఉండండి, పురుషులు చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు స్త్రీలు చెప్పండి ఇంకొకసారి. ఓకే, డన్. ఈరోజు మనకందరికీ ఏకుజామున 5 గంటలకు ప్రార్థన జరగాలి. మనము ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ప్రార్థనని సండే సర్వీస్లో అట్నే కలుపుకుందామని ఉద్దేశించాము. అందువల్లే పోయిన సండే మీకు అనౌన్స్మెంట్ ఇచ్చాం. ఏమని? మనకి వాగ్దాన ప్రార్థన ఏకుజామున లేదు, మనకి ఉదయాన మనకి సర్వీస్లో మనము అలాగా వెళ్ళిపోతామని చెప్పాను. అనౌన్స్మెంట్ చాలా ప్రాముఖ్యం. ప్రతిసారి అనౌన్స్మెంట్ వింటూ ఉండాలి, చాలా ప్రాముఖ్యం అది. ఓకే, అనౌన్స్మెంట్ మీరు వినలేదంటే మీరు సంఘ సభ్యులు గారు, మీరు బయట నుంచి ఏదో వస్తున్నారట ఆటలతనంగానే అర్థం. మీరు కానీ అనౌన్స్మెంట్ కరెక్ట్గా విన్నారంటే మీరు సంఘ సభ్యులు. అది మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు వాగ్దానపు ఆరాధనగా ఈ సండేని మనము తీసుకొచ్చుకున్నాం. కాబట్టి వాగ్దానం గురించి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యోవేలు రాసిన గ్రంథం ఓసయ్యాకి అట్టుంటుంది, ఆమోస్కి ఇట్టుంటుంది. మధ్యలో ఉండే పుస్తకం ఉందా యోవేలు. ఓసయ్య ఎక్కడుందో కనిపెట్టండి, దాని పక్క పుస్తకమే యోవేలు. ఈ సైడ్ ఆమోస్ ఎక్కడుందని కనిపెట్టండి, ఆమోస్కి మధ్యలో ఉండే పుస్తకమే యోవేలు. యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 2వ అధికారం 26వ వచనத்தை நாம் வாசிப்போம். యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. என் ஜனங்கள் ஒரு பொழுதும் வெட்கப்பட்டு పోవదిల్లై. ఓకే, తెలుగులో. నా జనులు ఇంక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నన్ను వాడను, నేను మీ దేవుడనై యెహోవాననియు నేను తప్ప వేరే దేవుడు ఒక్కడును లేడని మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు. చాలు. దేని బిడ్డలారా, 2 సార్లు తెలుగులో ఉంది నా జనులు ఎన్నడు సిగ్గునొందరు అని. బాగా గమనించండి. మనం సిగ్గుపడేవి చాలా ఉంటాయి భూమి మీద, నటిస్తూ ఉంటాం మనం. ఎవరన్నా అప్పులోళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని సిగ్గుపడిపోతాం. ఏంటంటే ఏదో ఒకటి 4 మాటలు అబద్ధాలు గట్టి మూటలు కట్టి వాళ్ళ మీద వేసేస్తాం. సిగ్గే కదా అది, నటించేది వ్యవహారమే కదా అది. ఏదైనా చేయరాని కూడా తప్పు చేస్తే అందరు ఎదుట మనం సిగ్గుపడిపోతాం. ఎక్కడైనా అబద్ధాలు ఆడితే తిన్నట్టుగా తీసుకొని లేనట్టుగా, లేదా ఇంక ఏదో ఒక రకమైన విషయాన్ని మనం కానీ ఆ పని చేసి వాళ్ళ చేతులు దొరికామనుకో, అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం వస్తుంది. ఇట్లా ఎన్నో రకాలు ఉండయి. ఒకసారి అల్లుడు నేను సొన్నుండలు చేశాను కాబట్టి తిను అల్లుడు అని అత్తగారు వచ్చి అడిగింది ప్రేమతో. అది తీసుకెళ్ళబా, నాకెందుక, ఇది తింటానికి నీటికొచ్చాను అట్టని బడాయి మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? వినాలా బాగా వినాలా.
ఈ వాక్యం అర్థం అవ్వాలంటే సిగ్గు గురించి మీరు పెట్టుకోవాలా. బడాయి మాటలు మాట్లాడు, నీటికి తినటానికి వచ్చాను నేనా? కోపడిబా కల్లుడు, ఇంట్లో చేసాం, మంచిగా నెయ్యి వేసి సున్నుండలు చేసాం. సున్నుండలు తెలుసా తెలీదా? అదన్నా తెలుసా తెలీదా? చెప్పండి, అవతల నేనేదో చెప్పుకొని పోతా ఉన్నాను అనుకో. ఓకే, ఆడవరే எனக்கு இப்படி பட்ட ஆடுகள் கொடுத்தீங்களே அப்படி అట్లా అనుకోవాల్సింది నేను. ఓకే, లీజన్ నేను సొన్నుండలు తినున్నాను, జొన్నన్నము తినుండా. ఓకే, రకరకాలైనవి తినుండా. అందువల్ల చెప్తున్నా నేను మీకు. సొద్ద రొట్టెలు కూడా తినుండా నేను. సొద్ద రొట్టెలు, మీరందరూ మైదా రొట్టెలు గోధుమ రొట్టెలు తింటారు, నేను సొద్ద రొట్టెలు తినుండా. ఇట్లా రకరకమైన ఫుడ్స్ తినుండా నేను చిన్నప్పటి నుండి ఈనాటి వరకు. కాబట్టి బాగా గమనించండి, సొన్నుండలు చేశాను అల్లుడు, మరి తినంటే మొహమ్మద్ ఒక రకంగా పెట్టి బడాయి మాటలు మాట్లాడాడు. సరేనే ఆమె ఏం చేసిందంటే అవన్నీ ఒక స్టీల్ డబ్బాకేసి కిచెన్లో సెల్ఫ్లో పెట్టింది. రాత్రి అంతా ఎతుకులాడుతున్నాడు, ఎక్కడ ఉండే ఆ సొన్నుండలని. సొన్నుండలో రాత్రి అంతా, ఎందుకంటే ఆ వాసన లాగుతుంది బయటికి, ఆ వాసన అతను లాగుతుంది. ఇక ఆ డబ్బాలన్నీ ఎతికిలాడాడు, ఎక్కడ దొరకట్లే. ఎక్కడరా పెట్టింది మా అత్తని వేసేసి ఎతుకులాడుతున్నాడు. ఆఖరికి ఆ సొన్నుండలు దంచిన రోకల బండ ఉంది కదా, దాంట్లో తల పెట్టిండు. అది ఎరకబడిపోయింది, ఆ తల ఎరకబడిపోయింది. ఇక ఉదయాన్ని లేగిస్తే తల ఇరుక్కొని ఉంది మనోడికి. ఆ మడిగింది, ఏంది రోకల్లో తల పెట్టినవని అంటే, నేను సరదాకి పడినానులే అంటాడు. మళ్ళీ బడాయితనం. నేను పెట్టినప్పుడు తినకుండా అది అంది, అది మళ్ళీ పోయి నువ్వే దొరికినవు. అంటే సిగ్గుపడే సందర్భాలు కొన్ని వస్తాయి మనకుంటాయి. ఇట్లా రకరకాలుగా చెప్పచ్చు, రకరకాలుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రభు అంటాడు, నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు అంటాడు. ఆయన బిడ్డలు ఎక్కడ సిగ్గుపడరు. ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన ఆరాధించే బిడ్డలు, ఆయన వెంబడిస్తున్న వాళ్ళు నిజంగా నటించే వాళ్ళు కాదు. ఈ గాలి చేష్టల్లాగా నటిస్తారు కొందరు, అలాంటి వాళ్ళకి కాదు. పరిపూర్ణంగా ఎవరైతే ఆయన గట్టిగా పట్టుకుని నమ్ముకున్నారో వారిని ఎవరి ఎదుట కూడా దేవుడు సిగ్గుదీయడు. ఎవరి ఎదుట తలదించుకునేటట్లుగా వాళ్ళ జీవితాన్ని మారవడు. ఎవరి ఎదుట వాళ్ళు సిగ్గుపడే స్థాయిని వాళ్ళకి ఏ మాత్రము ఇవ్వడో అని ధైర్యంగా గుండెలు బాదుకొని నేను చెప్పగలుగుతాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి నా జీవితంలో ఒకటి జరిగింది. ఒకడు వచ్చి, అంటే నాకు సన్నిహితుడేలే, ఇప్పుడు సేవ తెగ చేస్తున్నావు, పెళ్ళి అయిందనుకో, నీ సంగతి తెలుసద్ది, నీ అసలు గుట్టు బయటపడుతుంది అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాను, నువ్వు మాట్లాడే విధానం అంతకేం బాగలేదే, రెండేది నీకే ఉద్యోగాలు లేవు, ఏదో ప్రభు సేవకు వచ్చేసావు, తెలియకొచ్చావు అంటాడు నా దగ్గర. ఇక పెళ్ళైన తర్వాత నీ బతికుంటుంది సామిరంగా అన్నాడు. ఇదేంట్రా వీడు కొత్త నేర్పిస్తున్నాడని నాకు భయం వచ్చింది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకొక 4 రోజులు అవ్వబోతుంది. 4 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్న నాకు వాడు చెప్పిన కబురు చూస్తే భయం వచ్చింది. ఇదేంట్రా అని. నీకు కుటుంబ బాధ్యతలు తెలియవు కదా, బ్యాచులర్గా ఉండి సేవ చేశావు కాబట్టి కుటుంబ బాధ్యతలు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అన్నాడు. నేను ఎవరిని నమ్ముకున్నాను?
జీవం కలిగిన యేసయ్యని నమ్మాను. నా హృదయం ఎవరి మీద ఆనుకున్నది? మనుషుల మీదన్నా కాదు, ₹4 ఇచ్చేవాళ్ళ మీదన్నా కాదు, నా బంధువుల మీదన్నా కాదు. నేను ఆనుకున్నది అంతా ఎవరి మీద అంటే యేసయ్య మీద ఆనుకున్నా. బతికితే బతకాలరా, చస్తే ఆయన కోసమే చచ్చిపోవాలరా అని. అలాంటి మొండోన్నైనా నా దగ్గర ఈ మాట అంటే ఏంటిరా అట్టనగా మతులు అనుకొని సర్లే అన్నా. దాదాపు 14 ఏళ్ళు గడిచింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే అక్కడ ఉన్నాడు. వాడికంటే నా స్థాయిని దేవుడు గొప్పగా పెంచి వాడు నన్ను చూసి అంటుంటాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. అంటే ఎవరు ఎదుట మనం సిగ్గుపడకుండా, ఎవరు ఎదుట మనం తెలదించుకోకుండా, మనకు ఒక ఆయన ఉన్నాడు యేసయ్య. ఆయన మనల్ని నిలబెడతాడు. ఆయన శక్తి కలిగిన సంపన్నుడు, ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన. అందువల్లే ప్రభంటుడు, నా జనులు నన్ను నిజంగా ఆరాధించేవాళ్ళు, నా మందిరానికి వచ్చేవాళ్ళు, నా మీద ప్రేమ గలవాళ్ళు, నా మీద అక్కర కలిగిన వాళ్ళు, నేనంటే ప్రాణము కలిగి విడవగలిగిన వాళ్ళు ఎవరో వారు ఎన్నడూ కూడా ఎవరు ఎదుట నేను సిగ్గుపడనివ్వను, ఎవరు ఎదుట నేను సిగ్గుపడనివ్వను అన్నట్టున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఏవైనా లేకపోతే పక్కింట్లో అడుక్కోవటం కూడా సిగ్గే కదా మనకి. మన దగ్గర ఏదన్నా డబ్బులు లేకుండా వాళ్ళని వీళ్ళని ₹100 ఎదురు చూస్తే సిగ్గే కదా అది. అదేందో రోసం కలిగిన జీవితం అంటారా? మీరు చెప్పండి. నాకు తెలియదండి. నాకు తెలిసి ఒక అంగట్లోకి వెళ్ళి ఒక పాలు ప్యాకెట్ మళ్ళా ఇస్తానయ్యా అన్నా కూడా నాకు అది సిగ్గే. నా ఊరికి మీకు ఎట్టుందో నాకు తెలియదు అది. నేను కొన్ని సందర్భాల్లో వేరే ప్యాంటు షర్ట్లు మార్చుకొని వెళ్ళిపోతా వాకింగ్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా నేను తీసే షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వెతుక్కుంటాను, ఎవరి బట్టలు మార్చేసినా సరే అందులో ఉండిపోయింది. సరే బాబు కొద్దిగా నాయన నేను ఇంటికి పోయి మళ్ళీ తెచ్చిస్తాను, మళ్ళీ ఈ సందే దొరుకుతా కదా ఎప్పుడు తెచ్చిస్తా. ఆయన అంటాడు, సార్ మీరేంటి సార్ అడుగుతారు, తీసుకెళ్ళండి. వాడు అంటాడు ఆ మాట. ఎందుకంటే మన నమ్మకత్వాన్ని బట్టి అంటాడు. வீட்டில் யாருன்னா வந்து எதனா வாங்கிட்டு போக சொல்லுங்க சார், நீங்கள் காசுக்காக இதெல்லாம் பண்ணாதுங்க దయచేసి, నేను కొండు పోంగ అప్పురమా కుడుంగ అంటాడు. చాలామంది అలాంటి వాళ్ళు నాకు ఉన్నారు, అభిమానికులు. ఒకసారి అయితే నేను చర్చ్కి వస్తూ ఉన్నాను, నా బండి పంచర్ అయిపోయింది కరెక్ట్గా ఆ 3 సత్రాల దగ్గర. అప్పుడు రెగ్యులర్గా నేను పాలు ప్యాడ్ తీసి ఆయన నన్ను చూశాడు. పాపం వీళ్ళు ఎక్కడికో పోతున్నారని చెప్పి నా బండి ఆయన తీసుకొని ఆయన బండి నాకు ఇచ్చాడు. నువ్వు తీసుకెళ్ళి చర్చ్కి అన్నాడు. తీసుకొచ్చాను ఇక్కడ కొరికిపేటకి. ఇక వెంటనే ఆయన ఏం చేశాడంటే నా బండిని నేను మళ్ళా తీసుకునే దానికి పోయే లోపల పంచర్ వేసి పెట్టండు. చప్పలు కొట్టండి. ముస్లిము. నేనన్నా நீங்கள் எதுக்கு நான் இதெல்லாம் பண்ணீங்க, விடுங்க சார், நீங்கள் சர்ச்சுக்கு போகிறீங்க காலையில், அதனால தான் நான் அவங்க இங்கே வண்டி கொடுத்தேன். నీ మంచితనం ఉంటే దేవుడు ఎక్కడ కూడా సిగ్గు పడనివ్వడు, సిగ్గుపడనివ్వడంట ఆయన. ఏ సందర్భాన సిగ్గుపడకుండా దేవుడు నేను కాపాడగలవాడంట. నీ జాబ్, నీ కుటుంబం, నీ రిలేటివ్, నీ కలిగిన యావత్తు దగ్గర దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా చేస్తాడు. బాగా గమనించాలి. బైబిల్లో నేను చాలా విధానాలు మీకు నేర్పించగలుగుతాను. ఒకసారి ఒక ఆయన తమ్ముని చంపాడు. బైబిల్లో తమ్ముని చంపి అలా పారిపోతూ ఉండేటప్పుడు దేవుడు పిలిచాడు, రోయ్ కయ్యోనా అని పిలిచాడు. నిలబడి మీ తమ్ముడు ఎక్కడ్రా అని అడిగాడు. మా తమ్ముడికైనా సెక్యూరిటీనా, నేను కాపలు కాసేవాడినా, వాడు నన్ను ఎందుకు అడుగుతావు అట్లనే అన్నాడు. కాదురా, నీ తమ్ముని రక్తం భూమి మీద ఒలికి నాకు పరలోకానికి ఆ రక్తం మొరపెట్టిందిరా.
అందువల్ల నేను వచ్చాను ఇక్కడికి. నీ తమ్ముడు ఎక్కడా అట్లనే అడిగాడు. ఇక వెంటనే సిగ్గు వచ్చింది ఆయనకి. తల దించుకొని ఉంటాడు. నీకు వీటికి పోయి పడింగ్ అదల్లా నా సొల్ల ముడియది పో, నీకు వీటికి పోయి పడింగ. అతను ముఖం దించుకున్నాడు. నువ్వు సత్రియ చేసినడలా నీ తలను పైకి ఎత్తుకుందువు కదా అన్నాడు దేవుడు. నువ్వు నీతి నిజాయితీ గల్లవాడివై పరిశుద్ధుడివై నువ్వు దేవునికి నమ్మకమైన వాడివైతే నీ తల దించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చేది కాదు. నువ్వు ఒక అంతకుడు అయ్యావు, దుర్మార్గుడు అయ్యావు, మోసగాడయ్యావు, కాబట్టి నువ్వు తల దించుకునే పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పాడు. ద లీజన్. అప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం సిగ్గుపడేది ఏదో ఒకటి వస్తుందంటే ఎక్కడో తప్పు చేసినాం. ఏం చేసాం? ఎక్కడో మనం తప్పు చేసాం. మనం తప్పు చేయబట్టే మన అందరు ఎదుట మనం తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయిరా, అట్లనే అనుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ప్రభు అంటాడు, నన్ను నమ్మిన నా జనులు, నన్ను ప్రేమిస్తున్న నా జనులు ఎన్నటికీ సిగ్గునందకుండా నేనేం చేస్తాను, వారికి నేను ఎక్కడ సిగ్గుపడేటట్టుగా చేయను అంటాడు. దేవుని బిడ్డలారా, యెషయా రాసిన గ్రంథం 54:4. యెషయా రాసిన గ్రంథం 54:4. భయపడకము, నువ్వు సిగ్గుపడన అక్కరలేదు, అవమానమును తలంచకము, లజ్జరపడకము అక్కరలేదు. నీవు ఒక సెకండ్, నేను వస్తాను. యెషయా రాసిన గ్రంథం 54:4. భయపడకము, నీవు సిగ్గునందన అక్కరలేదు, అవసరం తలంచకము, లజ్జపడనక్కరలేదు. నీవు సిగ్గును మరుచుదువు, నీ వైద్యపు నిబంధన ఇంక మీదట జ్ఞాపకముకు రావు, జ్ఞాపకమునకు చేసుకోనక్కము. అది మీరు ఆలోచన చేయాలి. అక్కడ బాల్యం అంటే యవన వయస్సు, బాల్యం అంటే యవన వయస్సు. మీరు పసిపిల్లలు అనుకున్నారు. మళ్ళా బాల్యం అంటే అది చిన్నపిల్లలు అని అంటారు చాలామంది. ఇదే ట్రాన్స్లేషన్లో ఆ కార్యం ఉంది. కాబట్టి ఆ యవన వయస్సులో మనం చేసిన ప్రతి కార్యాన్ని ఒకరు చెప్తూ ఉంటారు మన దగ్గర. మన యవన వయసులో ఏమేం చేశామో, ఏమేం శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయో, ఏమేం గుణలక్షణాలు ఉన్నాయో ఎవరొకరు చెప్తారు. అయ్యో ఆ పిల్ల నోరా అమ్మ అంటారు. వాడా, అయ్యో ఆ పిల్లోడా అని అనేవాళ్ళు ఉన్నారు. వాడు పెసనారోడైతే వాడు పెసనారోడు కదా అంటారు. ఇట్లా ఏవేవైతే చేశామో, ఎక్కడెక్కడ చేశామో, ఇప్పుడు మీరు బాగా గమనించండి. మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లే. ఎవరికన్నా ఒకరి పిల్లనియాలన్నా, అబ్బాయిని తీసుకోవాలన్నా బయట ఉండే వాళ్ళు ఏం చెప్తారని భయం ఉంటుంది అందరికీ. ఉంటుందా ఉండదా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. నేను భయపడినేలే. నేను పెళ్లి చేసుకునేటప్పుడు இருக்கிறது சொல்லலாம், வந்தா வரட்டும், వరాగిట పోవటం, இருக்கிறது சொல்லலாம். ఓపెన్గా చెప్తాను. నేను ఎప్పుడు 450 రూపాయలు వస్తుంది కానుక నెలకి, అంతే. ఇదిదా నా సేవ అని చెప్పిన. ఈ మరి చెప్పే పాస్టర్ని ఎక్కడన్నా చూసిండ్రమ్మా మీరా? మీ చరిత్రలో చూడరు మీరు ఆ మారిగా ఇంత నిజాన్ని మాట్లాడే పాస్టర్ని. పిల్లలన్నీ వదులుతాడు ఆ పాస్టర్, పిల్లలన్నీ వదులుతాడు. నేను కరెక్ట్గా చెప్పిన 450 రూపాయలు అంతే నా సంపాదన, అదిదా నెలకి. ఓపెన్ చెప్పినా. నేను ఈ కాలేజీలో చదువుకున్నా, ఇక్కడ చదువుకున్నా, ఫోన్ నెంబర్లు ఇస్తా, చెక్ చేసుకో అని చెప్పిన.
మనమైతే వదిలి ఉంటాం, డిటిహెచ్ చదివి బీటీహెచ్ అని చెప్తాం. మనమైతే హెచ్చులోళ్ళం కదా, రకరకాలు చెప్తాం మనం. నేను ఓపెన్గా చెప్పాను అన్ని విషయాలను. అప్పుడు మన గురించి ఎవరన్నా ఏదన్నా చెప్తారన్న భయం ఉందా? మనకు భయం వస్తుంది. అయ్యో మా కొడుకు గురించి ఏదైనా చెప్పి సంబంధం పోయేస్తుందేమో, ఏదైనా చెప్పిపోతుందేమో, భయం ఉందా? అందరికి ఉంటాయి, లేకుండా ఎవరికి ఉన్నాయి? మా అమ్మాయి గురించి తెలిసిందిరంటే ఈ పిల్ల మొన్నొకడు, నిన్నొకడు, ఆవిలెల్లుండి ఒకడు, పోయిన సంవత్సరం ఇంకొకడు, ఇప్పుడు ఈ పిల్లకి పెళ్ళా అట్టనన్నాను అనుకోండి, భయం వస్తుందా రాదా? మీకే చెప్తానండి, ప్రతి తల్లిదండ్రులకి కుటుంబస్తులకి భయం ఉంటాయి, భయము ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు వాళ్ళు ఏదో ఒక రకంగా మీ మీద ఏదేదో చెప్పాలనుకుంటారు, ఆ చెప్పి దాన్ని అన్ని పాడు చేయాలనుకుంటారు. వాళ్ళు ఏదో ఒక రకంగా మీ మీద నిందలేసి, ఏదో ఒక రకంగా మీ మీద లేనిపోయి అని చెప్పి మీ జీవితాలను చెదరగొడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మీరు భయపడబాకండి అంటాడు యేసయ్య. ఏమంటాడు? వాళ్ళకి భయపడబాకండి, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు అంటాడు. అంటే మనకు భయం వస్తుంది అప్పుడప్పుడు, ఏమవుతుందా, ఎట్టవుతుందా, ఏం జరుగుతుందా అన్న భయాలు కొందరికి ఉంటాయండి. నాకు తెలిసి నేను భయపడిందే లేదు ఫ్యామిలీ విషయంగా, ఎప్పుడు భయపడలా నేను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్నది నాకు తెలుసు, ఆయన నన్ను నడిపించే విధానాలు నాకు తెలుసు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఇట్లా భయము చేత చాలా మంది ఉంటారు. పని పోయిందిరా అనుకో, అదొక సిగ్గే, భయం వచ్చేస్తుంది. పని పోయిందిరంటే భయం వచ్చేస్తుంది. ఏదన్నా డబ్బులు పోగొట్టుకుంటే భయం వచ్చేస్తుంది. ఇంట్లో ఏమంటారా, ఈ భయము ఈ రోజులను బయట ఇంకోటి కూడా చెప్పాలి నేను. ఈ రోజుల్లో భార్యకి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటండి, నేను అంటాను ఒట్టి సవటోళ్ళు అంటా వాళ్ళని. నా వరకు నాకు తెలుసు బైబిల్ గురించి. భార్యలకు భయపడేవాడు ఒట్టి సవటుడు. ఏంట్రా పాస్టర్ గారు ఎటు చెప్తున్నారని అనుకోబాకండి. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అప్పుడు నువ్వు దాన్ని ఎడ్డుగా ఉండాలి ఫ్యామిలీలో, నువ్వెందుకు దద్దెమ్మగా ఉండవా? అప్పుడు వాక్యం తప్పైంది నీ విషయంగా. నువ్వు చర్చికి పోయేది కూడా వేస్టే, నువ్వు వాక్యాన్ని పాటించేదిలే, లీడర్షిప్ లేదు నీ దగ్గర. ఆ లీడర్ అనే అధికారాన్ని పోగొట్టుకునేసావు. చాలామంది అప్పుడప్పుడు చెప్తారు, అయ్యా మా కొడుకు కోసం ప్రార్థన చేయి నాయనా అంటారు నా దగ్గరికి వచ్చి. ఎందుకమ్మా, రోగం అంట. కాదు నాయనా, రోగం ఎందుకు, బాగా బలిస్తున్నాడు వీడు. మరి ఏదైనా ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం కూడా కాదు నాయనా అంటద్ది. మరి దేనికోసం చేయాలో చెప్పమ్మా అంట. నేను భార్య కొంగు పట్టుకొని తిరుగుతుండయ్యా, భార్య ఏం చెప్తే అట్నే పోతుండయ్యా అని అంటాడు. లీజన్ మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ. అప్పుడు దేవుని కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎవరికి భయపడుతుండో చెప్పండి? భార్యకి భయపడుతున్నాడు. ఒకడు మంచిగా పని చేస్తూ ఉన్నాడండి, వాళ్ళ భార్య ఒక సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఆ పని అక్కడే వదిలిపెట్టిపోయిండండి. నేను బెత్తరపోయినా. నేను అది వచ్చి దేవుని పని. అది ఆడ జరిగే పని ఎదురంటే ఏదో మా సొంత కార్యాలు, మా సొంత విషయాలే కాదు. మీరే ఆలోచన చేయండి, ఎప్పుడైనా మా సొంత విషయాలకు మిమ్మల్ని ఎవరన్నా పిలిపించుకున్నానండి మా ఇంటికి? మా సొంత విషయానికి ఎప్పుడన్నా మిమ్మల్ని పిలుస్తుంటానా? ఈ పని చేయమని చెప్పుంటానా? మా ఇంట్లో నీళ్లు పోయాలరా అని ఎప్పుడన్నా చెప్పుంటానా? మా ఇంట్లో ఒకటి రిపేర్ అయింది ఏంటంటే, ఇట్లా ఒక సొంత పనులకి నేను ఎప్పుడు పిలవను, మ్యాక్సిమం నేను పిలవను. ఏదో ఒక సందర్భాన ఆలోచన చేసి వస్తారు రారని కనిపెట్టుకొని పిలుస్తాను.
ఇక్కడ భార్య సిగ్నల్ ఇగానే భర్త వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కనపడలా, వాడు కనపడలా. నాకు బెతరపోయినా నేను 2 నిమిషాల్లో. ఊరి ఇదేంట్రా ఇదే అని. అటు చూడండి, దేవుని కంటే ఎక్కువ భయం ఎవరికి భయం ఉంది? భార్య అంటే భయం ఉంది. దిస్ రీజన్ వాక్యం చెప్తుంది, పురుషుడు స్త్రీకి హెడ్ అంట. హెడ్. పురుషునికి శిరస్సు ఎవరంటే క్రీస్తు అంట. ఆ పరిపాలన కరెక్ట్గా ఇంట్లో ఏం చేయాలా? కరెక్ట్గా జరుగుతూ రావాలి. ఒకవేళ మన భర్త అంత ఆలోచన లేని వాడైతే భార్య ఖచ్చితంగా ఆలోచనలు ఇవ్వచ్చు, మంచి చెబ్బలు నేర్పించవచ్చు. కుటుంబాన్ని కట్టడానికి జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టును అని ఉంది. ఒకవేళ మన ఇంట్లో ఉంటున్న భర్త జ్ఞానం తక్కువగా ఉంటే, తెలివి తక్కువగా ఉంటే ఖచ్చితంగా స్త్రీ వచ్చి ఆ ఇంటిని పరిపాలన చెయ్యాలి. ఇది వాస్తవం, బైబిల్లో ఉన్న కరెక్ట్ అయిన మాట అది. నేను వాక్యాన్ని తప్పు నేర్పించినానా అంతే, అన్నీ తప్పే అవుతాయి. కాబట్టి మీకు వాక్యంలో ఉన్నట్టుగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు భయం అనేది ఒక మనిషికి ఉంటాయి. ఒక రోగం వచ్చినా, ఏంటంటే జరగకూడదు ఏదన్నా జరిగినా మనిషికి భయం వచ్చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఊరికి ఏదన్నా స్కాన్ రిపోర్ట్ తీసుకెళ్ళండి, నీ కడుపులో గడ్డ ఉందమ్మా, అది ఏం గడ్డ అని తెలియదు, అయితే క్యాన్సర్ గడ్డ కూడా ఉండొచ్చు అని నిన్ను అనుకోండి. ఆ రోజు నుంచి ఆమెకి నిద్ర వస్తుందా? ఆయనకి నిద్ర వస్తుందా? ఆ రోజు నుంచి నిద్ర వస్తుందా అండి? నిద్ర రాదు. ఎందుకంటే భయం 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 భయపడతా ఉంటాం. మళ్ళా ఇంకో చెకప్ వేసి ఎంఆర్ స్కాన్కి పోయి దాంట్లో రిజల్ట్ ఏముందని తెలుసుకుని అంతవరకు భయం గుండెల్లో బిక్కు 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 అంటుంది. అది నా యేసయ్య అంటాడు, నువ్వు భయపడబాక, ఎక్కడ కూడా నేను నిన్ను సిగ్గుపడేటట్లుగా చేయను, ఎవరు ఎదుట నిన్ను సిగ్గు చెందేటట్లుగా నేను చెయ్యను. ప్రభు అంటాడు, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ప్రభు అంటాడు, సిగ్గుపడన అక్కర్లేదు, అవమానమును తలంచుకము. అవమానం అయిపోతుందేమో అని తలంచుబాక, ఎక్కడ నేను నిన్ను అవమానం చేయను అంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక 2-3 చెప్తాను, నేను టైం లేదు, చెప్తాను, మీరు శ్రద్ధగా మీరు అండర్లైన్ చేసుకోండి. 1 రాజులు రాసిన గ్రంథం 1 ராஜாக்கள் 18வது அதிகாரம் 32வது வசனத்தை வாசிங்க. 1 ராஜாக்கள் 18வது அதிகாரம் 32. ఓకే, నేను ఒక సెకండ్ 36 చదవండి, 36, 37 చదవండి. ఇంకా దాని మీద చదవబాకండి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము, ఈసాకు, ఇశ్రాయేలు దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నవనియు, నేను నీ సేవకునై ఉన్నననియు, ఈ కార్యాలన్నీ నువ్వు సెలవ చేతనే చేసి ఉన్నాననియు ఈ దినమున కనపరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడువనియు, నీవు వారి హృదయాలను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న సవాల్ జరిగింది. సవాల్, ఎవరి దేవుడు గొప్ప అట్లా అన్నది సవాల్ వచ్చింది అక్కడ. ఇది బాగా పెద్ద మంటలు వచ్చేసింది వాళ్ళ మధ్యలో.
అప్పుడు కొంతమంది ఏం చేశారంటే మా దేవుడే గొప్ప అని చెప్పి కొంతమంది పోగయ్యారు. ఒక పెద్ద గుంపు పోగయ్యారు. ఆ గుంపు పోగైన తర్వాత వారి దగ్గర నిలబడుకున్న ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా. ఒక గుంపు ఎక్కువనా ఏలియా ఒక్క మనిషి ఎక్కువనా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలి మీరందరూ. చెప్పాలా? నోరు చెప్పండి. ఒక పెద్ద గుంపు పెద్దదా, ఒక్క మనిషి పెద్దనా? చెప్పాలా? గుంపు పెద్దది. కాబట్టి వీళ్ళకి సవాల్ వచ్చింది. ఏం సవాల్ అంటే, ఒక దూడని చంపుదాం, దాన్ని కట్ల మీద పెట్టి అక్కడ పెడదాం, నిప్పు పెట్టకుండా, నిప్పు కాలవకుండా, నిప్పు అంటించకుండా ఏ దేవుడైతే వచ్చి కాలుస్తాడో ఆ దేవుడుదా నిజమైన వాడు. బాగంటున్నారండి? ఆ దేవుడుదా నిజమైన వాడు. అట్లని ఒకరొకరికి సవాల్ వచ్చింది అక్కడ. కానీ అట్నే చేద్దాం అట్లని చెప్పి అన్నారు. అప్పుడు అన్నాడు ఏలియా, మీరందరూ చాలా పెద్ద గుంపు కదా, నేను ఒక్కనే కదా దేవునితో దగ్గర ఉండేవాడిని, మీరందరూ చాలా పెద్దోళ్ళు కదండి, చాలామంది ఉన్నారు, ఫస్ట్ మీరు దేవుని పిలిచి కాల్ చేయండి అని చెప్పాడు. అట్లనే కానీ అట్లని చెప్పి ఒక దూడను తెచ్చి బలిపీఠం కట్టి కట్లు బరిసి దాని మీద దూడను పెట్టారు. పెట్టి ఒకరొకరు పిలుస్తూ ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి. బయలా దిగు, బయలా దిగు, బయలా దిగు ఇక్కడికి అట్లని పిలుస్తున్నారు. ఆయన గమ్ముడు కూర్చొని అంటాడు, ఒకవేళ సోవియన పడలేదేమో గట్టిగా అరవండరా అన్నాడు. అవన్నీ బైబిల్లో ఉండే, ఇంటికి పోయి చదువుకోండి. అంటే నేను షార్ట్ చేస్తున్నా, అంటే నా టైం లేదు అందువల్ల. ఒరే వినపడలేదేమో రా, చెవిటోడేమో రా, పిలవండిరా గట్టిగా అన్నాడు. ఇక అరిసెరిసి పిలుస్తున్నారు. ఎంత పిలిచినా రాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇక ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే ఒళ్ళు కోసుకున్నారు, శరీరాన్ని కోసుకున్నారు. రక్తం కారుతుంది, పిలుస్తా ఉన్నారు రా 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 అని. ఇప్పుడు కూడా అలాంటి కోసుకునే మెంటలోళ్ళు ఉన్నారు కదండి మన దగ్గర. ఏంద్రా చేయి దిగిందిరంటే, ఆ పిల్ల నన్ను ప్రేమిలా, ఏందే ఆ పిల్ల నాతో మాట్లాడలా. ఇప్పుడు కోసుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు లేయోను దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు కొందరు. లేగోని దెయ్యం ఉంది కదా తెలుగులో, లేయోను. ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది. ఒక అమ్మాయి అంటుంది, అన్న నే కనపడకపోతే చాలన్నా వీడి చేతి కోసుకుంటాడు. నాకు డౌట్ వచ్చి, ఎరా ఇన్ని కోళ్ళు ఉండే అందరని అడిగిన ఒకరోజు. నాకు వాడిని చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది తెలుసా? ఈ జాటుకోలు పెట్టి పటకనని కొడతల్లా, వాడు ముఖము వీడి ముఖం ఒకటే ఉంది. ఎందుకంటే వీడికి కోళ్ళు ఉండయి, ఇట్ట వాడికి కోళ్ళు ఉండయి. ఎవరికి ఆ జాటుకోలు తీసుకొని కొట్టుకొని అటనే వాడికి ఉండయి కోళ్ళు, వీడికి ఉండయి. వీడి ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరగతుండు. అందువల్లే నేను ఎప్పుడు హాఫ్ షర్ట్ వేయను. ఈరోజు వేయమనిందా మా భార్య, అందువల్ల నీ కంట్లో మాటినాను అంటుండు. ఏందే ఏంటున్నారా? హాఫ్ షర్ట్ నేను వేయను, ఈరోజు చర్చికి పోదామని చెప్పిందా, అందువల్ల వేసినాను నేను వైట్ షర్ట్ హాఫ్ షర్టు, అందువల్ల నీ కంట్లో పడింది ఇది అంటుండు. అంటే ఇంట్లో లేయని దెయ్యం పెట్టుకుని ఆమె కాపురం చేస్తుంది. ఏంటంటే అలాంటి పిచ్చోళ్ళు ఇప్పుడు కొన్నారు కదా, ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇక వాళ్ళ తర్వాత ఏలి అన్నాడు, రేయ్ గట్టికి పిలవండిరా స్వాములరా, గట్టికి పిలవండిరా అన్నాడు. పిలిచి అలిసిపోయి ఇంకా కుదరదు అట్టని మానేసుకున్నారు. ఇప్పుడు ఏలియా అన్నాడు, ఆ బలిపీఠం చుట్టూ గుంటదవ్వండి, దాని మీద డమ్ములు నీళ్ళు కుమ్మరియండి, కింద రాయి
మట్టి తడవాలి. ఆ మట్టి తర్వాత ఆ ఉంటున్న ఆ చెక్కలు, ఆ కర్రలు కూడా తడవాలి. ఆ పైన ఉన్న మాంసం కూడా చప్పగా తడిసి ఉండాలి. అలా చేయండి అని చెప్పాడు. అలా చేసుకొని ఆయన చేసిన ప్రార్థన అని తెలుసా? అది నేను చెప్తాను. నేను, అయ్యా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎదుట నేను సిగ్గుపడిపోకూడదు. వారు ఎదుట నేను చెప్పిన ఈ మాట తలదించుకునేటట్లుగా చేయబాక. వారి ఎదుట నేను ఓడిపోకూడదు నాయనా. కాబట్టి నన్ను ఏమాత్రం సిగ్గుపడనీబాక. నువ్వు చెప్పింది నేను చేశాను, నా అంతటి నేనేం చేయలేదు. పొరపాటున ఇక్కడ కానీ అవమానం జరిగిందనుకో, నిన్ను కూడా దేవుడు కాదనేస్తారు వీళ్ళందరూ. కాబట్టి పొరపాటున ఇవి వచ్చినాయి అనుకో, నాకు సిగ్గు. మాట ఇచ్చినాను కదా, మాట తప్పినాను అనుకో, వీళ్ళందరూ అంటారు, బలి చెప్పాడురా వీడు మాట అని అంటారు నన్ను. కాబట్టి వద్దు నాయనా, దయచేసి ఈ మాంసాన్ని తగలబెట్టయ్యా అట్లని దేవుని దగ్గర బతిమలాడుకొని ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి ఒక అగ్ని బయలుదేరి వచ్చి ఆ బలిపీఠం మీద దిగ్గానే అదంతా ఆరిన నేలలాగా అయిపోయింది. చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. అంటే అంతమంది జనాభా ఉన్న వారు ఎదుట సిగ్గుపడకుండా ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. మన దేవుడు ఎవరు తెలుసా? ఎంతమంది అన్న పోగేయరాని భయపడబాక అంటాడు. ఎంతమంది అన్న పోగేయరాని, ఎంతమంది అయినా నీ మీద నిందలు వేయని, ఎంతమంది అయినా నిన్ను సిగ్గుదీయాలని, అవమానపరచాలని, నిందించాలని, నిన్ను పల రకాలుగా నిన్ను ఇబ్బంది పాలు చేయాలని ఎంతమంది సైన్యం వచ్చినా వారి ఎదుట నేను నిన్ను సిగ్గుపడని ఇవ్వను. దేవుని బిడ్డలారా, ఈ నెల ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా? ఎక్కడ కూడా మీరు సిగ్గుపడకుండా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా సిగ్గుపడకుండా, మీరు ఎవరి ఎదుట సిగ్గుపడకుండా, ఎక్కడ తలదించుకోకుండా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు అంత గొప్పగా. దావీదు ఒక మాట అంటాడు బైబిల్లో, 37వ కీర్తన 19వ వాక్యాన్ని చదవండి. దావీదు కీర్తన 37వ అధ్యాయము 19 చదవండి. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఇంకొకసారి అట్ట అది ఎక్కడో తప్పు జరిగిందని నేను అనుకుంటానే ఉన్నాను. అది ఏంట్రా, నేను ఏదైనా తప్పుకు ప్రిపేర్ అయ్యి వచ్చినానా అని భయం వచ్చింది నాకు 2 నిమిషాల్లో. ఓకే, డన్. ఏంటంటే అట్నే ఆపోజిట్ అయిపోయింది మాట. నేను బెతరపోయిన 2 నిమిషాలు. ఇప్పుడు ఏంటంటే రాత్రి నేను చదివేటప్పుడు 3 టైం 2 గంటలకు లేచిన నిద్ర రాలే. అందువల్ల చక్కగా చదువుకుంటా ఉన్నా తెల్లారుజామున 6 గంటల వరకు. దిలీజన్ బాగా గమనించండి, అందులో రాయబడిన ఆ మాటని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, ప్రభు చక్కగా ఆ మాటను రాశాడు. ఏమని రాశాడంటే, ఆపత్కాలమున, ఇప్పుడు చదవయ్యా, ఆపత్కాలము అందు వారు సిగ్గునొందరు. చాలు. కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. చాలు. ఆపత్కాలం అనేవి వస్తాయి మనకి. ఆపత్తులనే వస్తాయండి, మనం చెప్పి రావయ్యి, చెప్పకుండా వస్తాయి. ఆ వచ్చేటప్పుడు హాస్పిటల్కి బిల్లు కట్టలేం, హాస్పిటల్కి బిల్లు కట్టలేం. ఆపత్కాలాలు వస్తాయి మనకి. అప్పుడు ఏం చేయాలని అర్థం కాదు, ఎన్ని లక్షలు అవుతాయో అర్థం కాదు.
ఇంత డబ్బుకి నేను ఏం చేయాలని అర్థం కాదు. ఆపదలనే వస్తే మనకి రకరకాలు వస్తాయి, చెప్పనవద్దు అవన్నీ. దేవుడు అంటాడు అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ నువ్వు సిగ్గుపడకుండా నేనేం చేస్తాను, వారు సిగ్గు నొందరు. కరోనా వచ్చింది, మీకు అందరికీ తెలుసు కరోనా వచ్చింది. ఆ కరోనా రావటం వలన అక్కడక్కడ కరువు వచ్చింది. ఒక 10 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళిపోయింది మన దేశాలన్నీ కూడా. ఎంత కరువు అంటే అంత కరువు. పనులు లేవు, జీతాలు లేవు. ఏంటండి, మిడిల్ క్లాస్ అంతా ఇబ్బంది పడిపోయారు, ఇంకా లో క్లాస్ అంతా ఇబ్బంది పడిపోయారు. చాలామంది అంత భయంకరమైన పరిస్థితుల్లో వచ్చారు. ఆపత్తులు కదా అయ్యా. రోగం వచ్చినా, ఇప్పుడు ఒక పక్క తినటానికి ముద్ద లేదండి, రోగం వస్తే అది ఆపత ఇల్లా, కష్టమే కదా. పాస్టమ్మ కరోనా వచ్చిందని చెప్పినా చూడండి, చాలామంది దూరంగా ఉండిండ్రు. ఏంటండి, చాలామంది కరోనా అంతా ముగించుకొని ఇక్కడికి వచ్చి చర్చకు వచ్చి కూర్చొనింది. ఎవరన్నా దగ్గరికి వచ్చి మాట్లాడతారంటే కొందరు అట్టా సైడ్ వంగతా ఉండిండ్రు. అది గమనిస్తూ ఉన్నాను నేను. మీరు బాగా ఆలోచన చేయాలి. పాస్టర్ పాల్ డెనల్ గారు కూడా ఉండి చూసుకున్నాడు కదా, మొదటిగా ఆయనకి కదా రావాలా అన్నది ఎవరికి మైండ్లో రాలా. ఈ విషయంగా ఎస్తేరక్కని చెప్తాను నేను ఖచ్చితంగా. ఎస్తేరక్క మా ఇంటికి కంటిన్యూగా వచ్చింది. ఒక 2-3 రోజులు మాకు వంట చేసుకొని వచ్చి ఇచ్చిందా. ఓకే, డన్. మిగతా వాళ్ళు ఉద్యోగస్తులు పనికి పోకపోయినా కూడా శాలరీ డిపిట్ అయిపోతుంది. పనికి పోకపోయినా కూడా గవర్నమెంట్ రూల్స్ వేశారు కదా, శాలరీలు ఇచ్చేయాలి, మీరు ఆపితే వాళ్ళ కష్టమైపోతుంది అని చెప్పి కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళ చెక్కులన్నీ ఫాస్ట్ చేయండి అట్లని. అప్పుడు సేవకుల పరిస్థితి ఆలోచన చేయండి. సంఘం లేదు, మూసేసినాం, పరిచర్య లేదు, ఎక్కడికి పోనవ్వదు, దమ్మిడి పైసలు డబ్బులు లేవు. అప్పుడు సేవకుళ్ళు ఫ్యామిలీ ఎట్ట కష్టపడి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, రెంట్ కట్టుకోవాలి, సంఘం లేదు, రెంట్ కట్టుకోవాలి కదండి. మనం బాడిగింటోడు వద్దొద్దు నాయన, కరోనా వచ్చింది కదా వద్దంటడా. మీరు చెప్పండి, ఎక్కడన్నా మీరు ఇంట్లో ఉంటారు కదా, ఏ ఓనర్ అన్నా ఏ హౌస్ ఓనర్ అన్నా వద్దు రెంట్ అని చెప్పాడండి మీ దగ్గర? ఎవరన్నా చెప్పారండి? ఎక్కడ చెప్పరు. కట్టే తీరాలంటాడు ఏ హౌస్ ఓనర్. ఎందుకంటే ఆయనకి కరువు ఉంది కదా, ఆయనకి డబ్బులు కావాలి కదా, వరమానం కావాలి కదా. రెంట్ కట్టాలి, పోషణ చూసుకోవాలి, పోషణ. అప్పుడు సేవకులకి ఎంత అపాయకరమో కరువో మీరు ఆలోచన చేయాలి అవన్నీ. నాకు తెలిసి మన విశ్వాసాలు ఎవరో 1-2-3 మంచోళ్ళు అనుకుంటాను. వాళ్ళు మాత్రం నాకు సహాయం చేస్తూ వచ్చారు ఆ టైంలో. 1-2-3 అందరం చెప్పనవద్దు నేను, 1-2-3. ఆ 2-3 మాకు ప్రతి నెల ఒక చిన్న కానుకని ఇస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. మా జీవితంలో మేము మర్చిపోని విషయాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఎందుకు వేస్తారని చెప్పినా నేను, ఏంటండి ఆమెను ఎందుకు చెప్పాను నేను, కరోనా ఉంటే మా ఇంటి లోపలికి వచ్చింది ఆమె. పాస్ట్ అమ్మనింది, నువ్వు ఎందుకమ్మా వస్తావు అంటే, ఏం కాదులే అమ్మా అని అనింది. మా ఇంట్లో కూర్చొనింది, నీళ్ళు తాగింది, అన్నం కూడా తినింది. మనమైతే చూడండి కడగా ఉంటాం, కడగా ఉండే అలవాట్లు, కడగా ఉండే సేవకులు మేము చేయనవద్దు ఆ పని. నీకేం రోగం ఉన్నా నీ నెత్తి మీద చేయబెట్టేది తీరాలి మేము. అయితే మాకేం అంటుకోవు. హల్లెలూయా, హల్లెలూయా. అటు అనుకుంటే మదర్ తెరాసాకి కుష్ఠ జబ్బు వచ్చి ఉండాలి. ఆమెకి ఎంతమంది కుష్ఠ జబ్బులను కడిగింది ఆమె, ఎన్ని పుండ్లు కడిగింది, ఎంతమంది ఎంగిలెత్తేసింది.
ఏంటండి ఎంతమందికి పరిచయలు చేసింది. ఆమెకు వచ్చి ఉండాలి కుష్ఠ జబ్బు, ఆమె సేవలు చేసింది. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డల మీద ఒక అభిషేకం ఉంటుంది, ఒక మహిమ ఉంటుంది. కాబట్టి సేవకులైన వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేయరు. ఎంత పెద్ద రోగి అయినా చేయబెట్టే తీరాలి, వ్యర్థారు లేదు. ఆ కడతత్వాన్ని చూశారంటే వాళ్ళు నిజమైన సేవకులు కాదు. యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టాడా? బైబిల్లో ఉందా? ఆయన చేయబెట్టి ముట్టాడా? అప్పుడు ఆయన ముట్టినప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఆ అలవాటు, ఆ తత్పర్యాలు మన దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాంటి ఒక అపాయకరమైనవి ఫ్యామిలీలో మాకు వచ్చాయి. ఎంతో కరువునింది, ఆపత్కాలాలు అవన్నీ. ఏం చేయాలా? నెక్స్ట్ పూట, నెక్స్ట్ సమయం, నెక్స్ట్ వారం, నెక్స్ట్ మంత్, ఈ లాక్డౌన్ ఎప్పుడు తీసేస్తారా అన్న మైండ్ సెట్టే ఉంది లోపల. అయితే దేవుని మహాకృప అండి, లాక్డౌన్లో మేము ఒక్క పూట కూడా పస్తున్నట్లుగా మాకు తెలియలేదు. దేవుడు అద్భుతంగా మేము ఎవరిని అడగలేదు. ఫోన్లు చేసుకుంటా ఆ పని నా డ్యూటీ కాదు అది. కావాలంటే పాస్టర్ని అడగండి. నా చరిత్రలో నేను ఆ మరిగా ఫోన్లు చేసి అవి నువ్వు పంపించు, నువ్వు నాకు దయచేయి అట్లని నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలే. దీంట్లో ఒక విషయం కూడా చెప్పేస్తాను మీకు. ఒక ఆమె బియ్యం ఎత్తిపెట్టిన నాయన ఇంటికి వచ్చి తీసుకెళ్ళు అనింది. అంటే బయట నేను అన్నాను, సేవకుడి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు తెచ్చి నాకు ఇయ్యి, నేనేందు నీ ఇంటికి రావటం అన్నా. ఏమన్నా అంటే ఆమె ఏం గెచ్చేసింది తెలుసా? కరోనా కదా, తినటానికి ముద్ద ఉండదు, ఇంటికి వచ్చి తీసుకొని పోతలేని ఆమె అనుకునింది. మన దేవుడు ఎవరో ఆపత్కాలంలో కూడా సిగ్గుపడనీయకుండా మనల్ని నడిపించగల దేవుడు ఆయన. కరువు కాలం అక్కడ ఉందా? కంటిన్యూ చేయండి ఆ మాటని, చదివేసేయండి. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. కరువు రోజుల్లో కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. సారెపాతి విధవరాలను పోసిలా కరువు, 3.5 సంవత్సరం వర్షం లేదు, పంటలు లేవు, అక్కడక్కడ గొడ్డలు చచ్చిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి, మనుషుల పరిస్థితులన్నీ అయోమయంగా ఉంటాయి. సారెపాతి విధవరాలకి చెప్పాడు దేవుడు, ఈ కరువు కాలం ముగించేంత వరకు నీ ఇంట్లో నూనె పిండి తక్కువ కాదు అన్నాడు. అప్పుడు మన దేవుడు ఎవరో? కరువు కాలంలో కూడా మనం తృప్తిపరచగల దేవుడై ఉన్నాడు. ద రీజన్, దేవుడిని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఇది. మన దేవుడు ఈ మంత్ మనకిచ్చే వాగ్దానం, ఎక్కడ కూడా నువ్వు సిగ్గుపడకుండా నేను నిలబెడతానని ఈ మాసం ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఏ సందర్భాన ఎవరు ఎదుట కూడా దేవుని సిగ్గుపడనీయకుండా ఈ నెలంతా దేవుడిని నడిపించబోతున్నాడు. అందరం పైకి లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. అందరం దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరం లేగవండి, లేచి అందరూ ప్రార్థన చేయండి. అందరం లెగిసి ప్రార్థన చేద్దాం. అందరూ లేగవండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరు 2 చేతులు పైకి ఎత్తండి. అందరూ చేతులు ఎత్తండి. దేవుణ్ణి అడగండి. నా జనులు ఎన్నడూ సిగ్గునొందరని నీ వాక్యం నాకు చెప్తుంది నాయన. నేను ఎక్కడ కూడా సిగ్గుపడకపోకూడదయ్యా. నా బంధువుల మధ్యలో, నా ఉద్యోగంలో, నా అనే వారి ఎదుట, నేనుంటున్న ప్రాంతంలో ఎక్కడ నేను తలదించుకునేటట్లుగా నన్ను చేయబాకు నాయన. నేను నిన్నే నమ్మి ఉన్నానయ్యా. నా హృదయము నీ తట్టే ఉంది ప్రభువా. ఎందుకంటే నువ్వు నా దేవుడివి, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను నువ్వు పిలుచుకున్నావు. లోకముల నుండి నేను నిన్ను వేరు చేశానని చెప్పావు నువ్వు. కాబట్టి ఏ ఒక్క మనిషి ఎదుట నేను సిగ్గుపడకుండా నన్ను నిలబెట్టయ్యా, నన్ను నిలబెట్టు నాయనా. అట్లని దేవుణ్ణి అడగండి.
దేవుని అడగండి, ప్రభుని అడగండి. నువ్వు సిగ్గుపడని అక్కర్లేదు అంటాడు దేవుడు. నువ్వు భయపడేటప్పుడు, నీకు భయము కలిగేటప్పుడు సిగ్గుపడబాక, నువ్వు నీ సిగ్గు నొందవు నువ్వు అన్నాడు దేవుడు. ఏదో అయిపోతుందని, ఏదో జరిగిపోతుందని, నీ జీవితం అందరితో ముగిస్తుందని ఎప్పుడు అనుకోబాక. భయము లేకుండా ఉండు, నువ్వు సిగ్గుపడవు. ధైర్యంగా ఉండు. నీ వ్యాధి నిన్ను ఏం చేయలేదు, నీలో ఉన్న బలహీనతలు నిన్ను ఏం చేయలేవు. ఎవరు ఎదుట నువ్వు సిగ్గుపడకుండా నేను నిలబెడతాను నిన్ను. నేను జగదుత్పత్తిని కలుగు చేసిన దేవుణ్ణి, నేను సర్వాంతామి, అద్వితీయుడైన దేవుని నేను. నేను నీ తలను పైకెత్తుతా, నీ తలను నేను పైకెత్తుతా. ఆపత్కాలాలు నిన్ను వెంబడించిన అక్కడ నువ్వు సిగ్గుపడవు. కరువులు నిన్ను పీడించి తినాలనుకున్నా నువ్వు తృప్తి పడేటట్లుగా నేను నిన్ను మారుస్తా. సమృద్ధి చేత నీ కుటుంబాన్ని నింపుతా. ఏది తక్కువ కాకుండా నేను నిన్ను నింపుతా. ఏలియా ప్రార్థన సిగ్గుపడిపోకుండా దేవుడు నిలబెట్టాడు ఏలియాని. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, ఎవరు ఎదుట నేను సిగ్గుపడిపోకూడదయ్యా. ఆ రోజు ఏలియా ప్రార్థన విన్నావు. ఏలియాని వారు ఎదుట సిగ్గు లేకుండా నిలబెట్టావయ్యా. నా ప్రార్థన విన్నాయన. నేను ఎవరు ఎదుట తలదించుకునే వ్యక్తిగా కాకూడదు. అయ్యా, అకృపి నేనైనా అని దేవుని అడుగు. దేవుని అడుగు, దేవుని అడుగు. ఎవరు ఎదుట నేను సిగ్గుపడిపోకూడదయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ఆ కృప నాకు ఈ నాయన, ఆ కృప నాకు ఈ అయ్యా. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనలు మీరు విని, వారు ఎవరు ఎదుట తండ్రి తలదించుకోకుండా, వారు సిగ్గుపడిపోకుండా వారిని మీరు నిలబెట్టండి. యోసేపుని ఐగుప్తులు నిలబెట్టారు, మోషేని అరణ్యంలో నిలబెట్టారు. అట్లా నీ బిడ్డలు మీరు నిలబెట్టండి అయ్యా. నయోమి బెత్లెహేము వదిలిపెట్టిన తర్వాత మళ్ళా ఊరికి పోవటానికి సిగ్గుపడింది. ఎక్కడైతే ఆమె సిగ్గు నొందాలో అక్కడ ఆమెని గనురాలుగా మార్చేశావు. సమృద్ధి చేత నింపావు. ఆమె ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన ఆమెని సంపూర్ణత చేత నింపావు. అలాగ నీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థనలో ఆలకించి వారిని సమృద్ధి చేత నింపయ్యా. సమృద్ధి చేత నింపు నాయన. నీ కృపను దయచేయి. నీ ఎదుట మేము పాపం చేయకుండా, తప్పు చేసి తలదించుకునే బిడ్డలం కాకుండా జాగ్రత్త కలిగి బతికేది మాకు నేర్పించు నాయన. ఆ కృప మాకు దయచేయి. ఈ మాసం ఈ వాగ్దానము ప్రతి కుటుంబానికి మీరు దయచేసి వారిని ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కానుక